సమాజం పార్టీ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రజా పార్టీని స్థాపించి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన శ్రీమతి విశాఖవాణికి దేశం నలుమూలల నుంచి ప్రాంతీయ పార్టీలు అభినందనలు తెలియజేశాయి. తెల్లేట్లో దోచుకున్న డబ్బుతో కార్యకర్తల్ని ఓటర్లని కొనిగెలిచిందండి విశాఖవాణి. ఈవీఎంలు రిగ్గింగ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి తాము మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు శ్రీమతి విశాఖవాణి. శ్రీమతి విశాఖవాణి కుమారుడు కైకలూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారిని గవర్నర్ రమాకాంత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పూర్తి విశ్వాసంతో What are the 4 defining pillars of democracy? ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలది. మెజారిటీ రూల్స్. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం జాతి మత కుల విభేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా పాలించాలి. మార్కెట్ సపోర్ట్ కదా నువ్వు కొడక. ఈ రోజు నుంచి స్కూల్లో కాలేజీలో నడిపిస్తావు చూస్తా. చట్ట న్యాయ వ్యవస్థలో ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి. కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో 9 మంది కలెక్టర్లు, 6 ఎస్పీలు, 2 హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు. చేయాల్సిన మర్డర్లు, కరప్షన్లు ఫస్ట్ 3 ఏళ్లలో ప్లాన్ చేసుకో. చివరి 2 ఏళ్ళు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు. ఓటర్ చిన్న పిల్లోడు లాంటివాడు. సాయంత్రం వరకు బాది చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు. మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం. సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాం. మేడం, ఇప్పటికే 30% ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం. ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు. లక్షల మంది ఉద్యోగాలు పోతాయి. ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి. ఎకానమీ గురించి మేము ఆలోచిస్తాం. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. ఆ పార్టీకి ఏం చేశారో అదే చేయండి. వాక్కు, మత, విద్య, వ్యాపార, వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. గుణాన్ని వచ్చాడు. అయ్యో, లోపలికి రమ్మనకపోయారా? కాఫీ తాగేవారు. దిగిన ప్రతి చోటల్లా కాఫీ తాగితే కడుపు చెడిపోద్దని దిగట్లా. ఫ్యాక్టరీలో ఎంతమంది పని చేస్తుంటారు? 5,000 మంది అండి. నెలకి జీతాలు ఎంత అవుతాయో? దాదాపు 3 కోట్లు. ఆ 3 ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం. ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి. లైక్ ప్లెబిసైడ్స్. మర్డర్ చేసినా ఆర్భాటంగా చేయాలి. అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్లో పడుతుంది. రైతుల కోరిక మేరకు 7వ కాంటూర్ వరకు తెల్లేరు ఆక్రమణల్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా 3వ కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేసింది. ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి? అంటే గవర్నమెంట్ ఇలా చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారేమో. ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాము. అదిరా పరిస్థితి. గవర్నమెంట్ మారడం అంటే పాత కొండలు గూట్లోకి వెళ్ళి కొత్త కొండలు వీధిలోకి వస్తారనమాట. గృహప్రవేశం రోజున వచ్చి దొంగ డాక్యుమెంట్లు చూపించి స్థలం నాదంటావు. వీపీలా కనిపిస్తున్నావా? ఎగ్జామ్స్ రాసేసావు. ఇంటర్వ్యూ కూడా ఇన్ని పుస్తకాలు చదివి చావాలరా? ఇంటర్వ్యూ కంటూ సెపరేట్ గా సిలబస్ ఉండదురా. అందుకే ఇన్ని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇలాంటి టార్చర్ ఎగ్జామ్స్ ఎందుకు రాయను నేను? ఈ స్థలంలో ఇల్లు కడుతుంటే నీ కళ్ళ కనిపించలేదా?
నువ్వు కట్టిస్తున్నావు ఎలాగో డైరెక్ట్ గా ప్రోఫైల్ చేసుకున్నాను వచ్చాను వెళ్ళి అమ్మాడు అడుక్కో పోరా నీకు అట్ట అమ్మాడు నాకు అట్టగా అమ్మాడు ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడిని ఇలా ఎదవేం కాదు. రేయ్ నా స్థలంలో ఇల్లు కట్టి ఎక్కువగా మారుతావేంట్రా దబే. మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు. రాత్రి మోళ్ళు ఆటోతో కట్టుకున్న ఇంటిని కూడా లాక్కుంటున్నారు. మీరు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిరా, జిరాక్స్ కాదు. ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్. నాది ఒరిజినలే. రేయ్ ఆడంగులు బయటికి ఆడమే చేసేసామంటే నరికేస్తాను కొడుక. నీ డాక్యుమెంట్ దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురాపో. కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు. అనవసర డాక్యుమెంట్ ఇవ్వు. నువ్వేంట్రా ఇక్కడ చూడటమా? నీ డాక్యుమెంట్ లో సర్వే నంబర్ వేరే ఉంది. ఇంకో అన్నప్పుడు మారినాయిలే. మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు. ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా? అన్నయ్య గురించి దిగాడో కనుక్కోండిరా. నువ్వేంటే ఇంకా ముసల్దానా ఎవరికి హారతిద్దామని ముసలి ఏదో కోర్టు ఆర్డర్ అడిగారు కదరా, కోర్టే వచ్చింది చూడు. చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నావు. నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి. బయటకొచ్చి అడ్డమైన విషయాల్లో ఏళ్లు పెడితే మా కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి. పోయి భద్రంగా పుస్తకంలో తాక్కుపో. అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు. కరెక్టే. పుట్టడమే కత్తెట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా. రే ప్రాణం సున్నితమైందిరా కొడక. ఉఫ్ అంటే హారిపోతే హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా. ఎవడరా నువ్వు? ఎవడివరా నువ్వు? మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా. నీ హీరోయిజం మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో. ఒక్క ప్లాట్కి 2 సర్వే నంబర్లు, ఒకే సర్వే నంబర్కి 2 ప్లాట్లు లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాలని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే. పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో. పోరా. అరే ఎందుకురా నీకు ఇవన్నీ? అన్నా అన్నా ఆ కత్తి లోపల పెట్టన్నా, మనం మాట్లాడి సెటిల్ చేసుకుందాం. మాట్లాడడానికి ఏం లేదురా. ఆ తెల్లేరు జీవం మీద ఏదో బందన్నావు కదా, అది వెనక్కి తీసుకో. లేదంటే నిన్ను చంపి నీ పెళ్ళంతో నీ ఇంట్లోనే కాపురం చేస్తా. Hello. Are we going? Don't know. She's still on FaceTime. ఎవరితో మాట్లాడుతుంది? Fiancé. ఎంతసేపు పడుతుంది? Can wait 2-3 hours. Sometime it takes all day. Oh no. Just ask her, no? I can't. Let her finish, no. So what are you doing? How can you say that, you insensitive bastard? You must be a moron to even suggest that. I saw a glimpse of my future with you and it's scary. You're blowing this out of proportion, Myra. Just stop your bullshit. Who is she shouting at? Fiancé. Are they breaking up? Don't know. Auntie, are you breaking up with Nitin uncle? Who are you talking to? Arya is asking if we are going to Bird Sanctuary. Priya, please hang up the phone and do your homework. ఏరా బ్రేకప్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ప్లీజ్ టేక్ us to the bird sanctuary మావయ్య ప్లీజ్. వారం రోజులు ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సాంక్చురీ తీసుకెళ్లాలా? వెళ్ళి మీ తాత అడుక్కోపో. నో హీ సో బోరింగ్. ప్లీజ్ టేక్ us మావయ్య ప్లీజ్. సోది.
హే దిస్ ఇస్ మైరా. ఓ హాయ్ 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 హాయ్. పిల్లల్ని బర్డ్ సాంచురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను, బట్ ఈరోజు నా మనసు బాగాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఫ్రీ, మీరు తీసుకెళ్తారా? అఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రీ ఓన్లీ. ఇన్ఫాక్ట్ నాకు బోర్ కొడుతుంది, నేను తీసుకెళ్తాలేండి. థ్యాంక్ యూ, ఐల్ సీ యూ. హలో హలో మైరా, యా, మూడు బాగాలేదంటున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఐ ప్రామిస్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ జాయిన్ us. ఓకే. ఓకే. బ్రేకప్ అనగానే రెడీ అయిపోయావా? ఇంకా 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 అరే జాగ్రత్త నువ్వు. ఆగు మెల్లిగా, సోప్ వాటర్ ఈ కళ్ళలో పడతాయి. చూడు, వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను. అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు. వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది. అన్న కనిపించకుండా పోయి 30 రోజులయ్యింది. ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు. కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది. పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు. సార్, వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు. మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు. ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు? అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను, కలెక్టర్, రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసావా? పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు. ఇట్స్ లైక్ ఐఎమ్ స్టక్ ఇన్ లింబో వితౌట్ అ కంక్లూషన్ టు ద కేస్. ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. ఐ వాంట్ టు అడాప్ట్ దెమ్. బట్ దట్ బాస్టర్డ్, మై ఫియాన్సీ, పిల్లల్ని ఆర్ఫనేజ్లో పెట్టమన్నాడు. దట్స్ వై ఐ బ్రోక్ అప్ విత్ దెమ్. మైరా, అమ్మాయిలో అమ్మతనం చూడలేనోడు మనిషే కాడు. ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవి. అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. హలో మైరా హ్యాన్సన్, ఎస్, ఒకసారి ఆఫీస్కి వస్తారా? ఓకే. తెల్లేరులో చేపలు పడుతుంటే దొరికాయట. చుట్టుపక్కల ఎక్కడా బాడీ కనిపించలేదు. బట్టల మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా లేవు. మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది. సార్, ఓసారి ఆ పిల్లల్ని చూడండి సార్. ఏ తండ్రైనా వాళ్ళని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి? మీరేంటి సైకాట్రిస్టా? సూసైడ్ చేసుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్. బ్లడ్ స్టెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా? బాడీ కోసం వెతకరా? చెరువెళ్ళి సముద్రంలో కలుస్తుంది, ఎక్కడెళ్ళి ఎతకాలో చెప్తావా? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడకు. చూడండమ్మా, మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి, లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికెట్ కావాలి. బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా, లేదంటే డెత్ సర్టిఫికెట్ తీసుకొని అమెరికా వెళ్ళి మీ పిల్లల ఫ్యూచర్ కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి అమ్మా.
ఈ సెటిల్మెంట్లో చూపించే టాలెంట్ కేసు సాల్వ్ చేయడంలో చూపించండి సార్. తీసుకెళ్ళండి. అంతకన్నా ఏం చేస్తారు యూనిఫామ్ వేసిన గుండా? సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి సార్. మైరా, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇది మర్డర్ అని తెలిసే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. నీకు తెలియట్లేదా? తెలుసు కాబట్టి చెప్తున్నాను, కేసు క్లోజ్ చేయమని. వాళ్ళ కోసం ప్లీజ్ లీవ్ దిస్ టు మీ. డాడీని ఎవరు చెప్పారు? డాడీని ఎవరు చంపలేదమ్మా, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్నకన్నా బాగా చూసుకుంటుంది. స్టాప్. సార్ ఈరోజు బంద్. బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మా ఆటోలో డ్రాప్ చేస్తాను. బండి స్టేషన్లో పెట్టి ఢిల్లీకి వెళ్తున్నాం. వచ్చే వరకు 3 రోజులు ఇక్కడే ఉంటుందా బైక్? సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది సార్. మీ బండికి ఏం కాదు. రేయ్ సార్ తెలుసు కదా, ఈ బండి తీసుకెళ్ళి మన వీధి చివరిన సార్ వాళ్ళు వెళ్ళింది కదా, అక్కడ పెట్టేసరా. రండి సార్, రండి సార్, దిగండి సార్. జరగండి. దిగండి, మీ బండి ఎక్కడికి రండి సార్, ఎక్కండి సార్, రండి సార్. అదిరా బండి పేరుతో ఏదో దోపిడీ మనకి. సార్ ఈరోజు అందరికీ ఫ్రీ రైడ్ సార్. పోలీసుల పైన రాళ్ళేయకుండా, బస్సులు తగలెట్టకుండా, స్కూళ్ళు షాపులు ముయించకుండా ఇదేం బంద్ బాసు అసలు? అవి ఏవి చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే ఎలగొట్టాడు కదా సార్. ఇప్పుడే కదరా మొదలైంది, మధ్యాహ్నం వరకు ఆగు, అన్నీ తగలడతాయి. సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్, మేం కాదు. ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్, హత్యలు చేసే గూండాలం కాదు. రైతులైతే ఆటోలు ఎందుకు తోలుతున్నారు మరి? రైతుగా బతకలేక, చదువుకునే శక్తి లేక. ఒకసారి ఆ మ్యాప్ చూడండి సార్, మాకు కథ అర్థమవుతుంది. గత 3 ఏళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇది మీకు న్యూస్ ఛానల్స్లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త అయి ఉండొచ్చు, కానీ అవి ఆత్మహత్యలు కావు సార్, హత్యలు. ఇది 40 ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు. మత్స్యకారులకి, రైతులకి సమానంగా ప్రాణం పోసేది. కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి. ఆ తర్వాత సొసైటీలు, లోన్లు, లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది. ఆ వ్యక్తి పేరే విశాఖవాణి, ఆ వ్యాపారం పేరే మత్స్యగంధ ఫిషరీస్. రాజకీయంతో వ్యాపారాన్ని, వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఇక్కడ రైతులకు వచ్చిన నష్టం ఏంటి మరి? చేపలకేసే కృత్రిమాహారం వల్ల నీళ్లు పాడయ్యాయి, చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది, సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి. ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్. ప్రభుత్వమే గుండల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటోళ్ళు? సార్ చెప్పా కదా సార్, ఫ్రీ రైడ్ అని. మా కథ విని మీరు స్పందిస్తే అదే మీరు మాకు ఇచ్చే పేమెంట్. సార్ ఆ రోజు మిమ్మల్ని అన్న మాటలు మనసులో పెట్టుకోకండి సార్. మిమ్మల్ని నా గుండా నా కొడుకు నుంచి కాపాడడానికే అలా మాట్లాడాను. ఆడి మీద 6 నెలల నుంచి షూట్ అట్ సైడ్ ఆర్డర్లు ఉన్నాయి సార్. ఆ పోలీసులే ఏం చేయలేకపోయారు, మీరేం చేస్తారు సార్? ఆడిని చంపినా ఆడి పక్కన ఇంకొకటి పుట్టుకొస్తాడు సార్. అలాంటి ఎదవలు ఈ సిస్టంలో మొలవకుండా చూడాల్సిన రైతు సార్ మీరు. గన్ షాట్గా ఇంటర్వ్యూ చేసి వచ్చి ఈ ఆటో మణితో ఒక్క చీళ్లు బీరు కొట్టండి సార్, చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంగ్జైటీ ఏంట్రా? ప్యానిక్ అవుతావు, అయినా సరే ట్రైన్లోనే వెళ్ళాలంటావు. మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా. వాటిని ఫేస్ చేయాలే కానీ పారిపోకూడదు. వాట్ ఎవర్ రా. రే చూడు, ఆటోమేటిరా. అవునరా. చరిత్రలో ఏలూరుకున్న ప్రాముఖ్యత ఏమిటి? దాదాపు 10 శతాబ్దాలు వెంగిరాజులు పాలించిన ప్రాంతం. కెన్ యూ నేమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్? తెల్లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది. దాని మీద మీ ఒపీనియన్? వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. మీలో కరప్ట్గా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో జరిగిన రేపిస్ట్ల ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం? అరాచకం. అందరికీ సమానంగా పనిచేసేదే సార్ న్యాయం. అలసత్వం, ఆలస్యం, పక్షపాతంతో ప్రజలకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ. ఆ సహనానికి రాజకీయం ఎంచుకున్న టెంపరీ సొల్యూషనే ఆ ఎన్కౌంటర్. అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్? మిస్టర్ అభిరామ్, మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక యువజంటని ఊరి జనం ఉరితీస్తున్నారు. మరో ఊళ్ళో ఒక యువతిపై యాసిడ్ అటాక్ జరుగుతోంది. ముందుగా మీరు ఏ ఊరు వెళ్తారు? ఏ ఊరు దగ్గరైతే ఆ ఊరు వెళ్తాను సార్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్? 22లో ఏ 2 ముందు, కోడి ముందా గుడ్డు ముందా? ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్? లేదా సిస్టంలోకి ఎంటర్ అవ్వకముందే రైట్ లేదు రాంగ్ లేదని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా? Mr. Abhiram, are you challenging the integrity of this board? No, sir. I'm challenging the integrity of the entire system, sir. మరి యాటిట్యూడ్తో ఆ సిస్టంలో మీరు ఎలా ఫిట్ అవుతారు? ఫిట్ అవడానికి అసలు సిస్టమ్ ఎక్కడ ఉంది సార్? రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టులు, ఈ 3 గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే ఈ బండి రోడ్డు మీద ఉంటుంది. కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం కాటి తప్పి మిగతా 2 గుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఈడ్చికెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్? కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నిటినీ సిస్టంలోకి తోస్తున్నాం. కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్? ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్? సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి ఆ పవర్? ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్
దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్, ఈ ఉచ్చులో ఇరుక్కుని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని బతుకుతున్న ఓటర్. చక్రం పూర్తయిపోయింది సార్. ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత, పోతే ఎంత, వాడు నేనైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి. 75 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్. కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్, ఇఫ్ నాట్ అ సూడో ఇంటలెక్చువల్ మాస్టర్బేషన్? మిస్టర్ అభిరామ్, ఈ టెంపర్మెంట్తో మీరు ఈ ఫీల్డ్లో పనికిరారు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే రియలైజ్ అయ్యాను. ఒక సివిల్ సర్వెంట్తో జరిగిన ఈగో క్లాష్తో ఈ గేమ్లోకి ఎంటర్ అయ్యాను. కానీ వచ్చే దారిలోనే అర్థమైంది ఈ ఆటలో రూల్స్ లేవని, ఇది ఆట కాదు, ఆట వికమ్మని.